హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఇవాళ చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేయటమో చూద్దామండి. చాలామంది కాకరకాయ అంటే చేదుగుంటుంది తినలేమన్నట్లు పెద్దగా వాడరండి. సో అలాంటి వాళ్ళకి ఇవాళ నేను చెప్తున్న రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే చాలా టేస్టీగా చేదు లేని కాకరకాయ కూర మీకు రెడీ అవుతుంది. కాకరకాయ కావాల్సినవి నేనైతే 1/4 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. దానికి సమానంగా 1/4 కేజీ ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు తీసుకున్న, 1/4 కేజీ టొమాటోలు, ఒక 75 గ్రాముల చింతపండు, ఒక వెల్లుల్లిపాయ, అలాగే తగినంత తగినంత కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు అన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ వేసి అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దాంట్లోనే కొద్దిగా పసుపు పొడిను తర్వాత ఉప్పు వేసి అటు తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద కొద్దిగా వేసి కొంచెము డీప్ ఫ్రై లాగా చేయాలండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని కూడా అందులో వేసి కొద్దిగా ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఫ్రై చేస్తే కొంచెం మంచి టొమాటో మగ్గిన ఇది వస్తుంది అన్నమాట టెక్స్చరు. సో టమాటాలు అంటే కొద్దిగా టైం పడుతుందండి. సిమ్లోనే పెట్టి మనం 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో టమాటాను ఎర్రగడ్డ మగ్గిన తర్వాత మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి కాకరకాయని అందులో వేయాలన్నమాట. కాకరకాయ మనం చిన్న అంటే మనం ఆమ్లెట్ కోసము ఉల్లిపాయలు కట్ చేస్తాం కదా, ఆ సైజు కట్ చేసుకోవాలన్నమాట. వాటిని వేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనము బాగా మగ్గనివ్వాలి. ఈ లోపల మనము కొద్దిగా చింతపండుని రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో. అందులో మనము తగినంత పసుపు, కారపొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మనం మూత తీసి చూసామంటే చూసారా ఎంత అంటే మనం వేసినప్పుడు హాఫ్ పెనం వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పెనం అడుగులోకి వెళ్ళిపోయింది అనమాట. అంతా మగ్గిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 80% ఉడికిపోయిందండి. ఇట్లాగనే మనం మూత పెట్టిన తర్వాత వచ్చిన ఆవిరితోటే ఒక 80% ఉడికిపోయింది. సో మనం చింతపండు గుజ్జుగా వచ్చేలాగా చేయాలి కూర, నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు అనమాట. సో కొంచెం గుజ్జుగా వచ్చింది చూసారా. సో ఆ కన్సిస్టెన్సీ తోటి మనం ఉడికిపోయిన తర్వాత కొంచెం దంచి పెట్టుకున్నటువంటి తర్వాత వేరుశనగ గింజల పొడి దాంట్లో వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత ఆపేసేయాలండి. అంతేనండి, టేస్టీ కాకరకాయ కూర రెడీ అనమాట. హాయ్ అండి. సో మనము తయారు చేసుకున్న కాకరకాయ కర్రీతోటి ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. చాలా టేస్టీగా వచ్చిందండి. రైస్ కర్రీ ఇది యాక్చువల్గా కూరలండి ఇది. సో కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది నాకైతే. మరి మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది. మీరు చూసి కింద కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అన్నట్లు. సో ఇది మనం ఇప్పుడు ఈ ప్రొసీజర్ ప్రకారం చేసామంటే చేదు అనేది అస్సలు ఉండదండి. కాకపోతే మీరు కొద్దిగా చేదు అనేది ఉంటుంది. అది కూడా వద్దనుకుంటే మీరు దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసుకోవచ్చు. సో మాకైతే చేదు మాకు కొద్దిగా ఇష్టమే కాబట్టి మేమైతే అలాగే తింటాము. ఇష్టం లేని వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం ఆ చేదును తగ్గించడం కోసం కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేయండి. మా పిల్లలైతే ఇలాగే తింటారండి, బెల్లం కూడా యాడ్ చేయండి నేనైతే. సో ఇలాగే తింటారు, వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఇది. సో నేను చేసిన వంట నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో అంటే నా వంటకి నేను చెప్పినట్టు ఉంటుంది. మీరు ఒక్కసారి తయారు చేసి చూసి మీకు ఎలా కుదిరిందో కింద చిన్న కామెంట్లో చెప్పండి. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లలిత టాక్స్ 99.